హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ మొరార్జీ. మనం పుదీనా చట్నీ ఇప్పుడు తయారు చేసుకుందాం. పుదీనా చట్నీ కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాము. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని ఆ కడాయిలో నూనె పోసుకోవాలి. బాగా కొంచెం వేడెక్కిన తర్వాత ఆవాలు, ఉద్దిపప్పు, ఎండుమిర్చి వేసి బాగా కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత కాస్త వేడెక్కి కొంచెం ఎండుమిర్చి వేడెక్క కొంచెం కలర్ చేంజ్ అవ్వాలండి. కలర్ చేంజ్ అయిన తర్వాత మనము ఇప్పుడు ఎర్రగడ్డ వేసుకోవాలి. ఎర్రగడ్డ కొంచెం కలర్ చేంజ్ అవ్వాలండి. ఎర్రగడ్డ వేసుకున్న తర్వాత మనము ఎర్రగడ్డను బాగా వేయించుకోవాలండి. హై ఫ్లేమ్లో పెట్టద్దండి, మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకున్న తర్వాత జీలకర్ర కొంచెం వేసుకోవాలి. జీలకర్ర కొంచెం వేసుకుంటే కొంచెం మన జీర్ణశక్తి బాగా అవుతుందండి. ఇలా కలుపుకుంటూ మీడియం ఫ్లేమ్లోనే చేసుకుంటూ కలుపుకుంటూ ఉంటే ఇప్పుడు మనము కరివేపాకు వేసుకుందాము. కరివేపాకు వేసుకొని కాస్త 2 నిమిషాల వరకు బాగా కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత ఎన్నెన్నో ఆశలతో పెంచానమ్మ గుండెల్లో, ఏవో కలలన్నీ కన్నానమ్మా. ఇప్పుడు మనము టమాటా వేసుకోవాలండి. ఆ టమాటా వేసుకొని బాగా కలబెట్టుకోవాలి. కొంచెం టమాటా బాగా మెల్ట్ అవ్వాలండి. మెల్ట్ అయిన తర్వాత బాగా మెల్ట్ అయిన తర్వాత మనం ఇప్పుడు పుదీనా వేసుకోవాలండి. లైట్గా మెల్ట్ అయింది కదండి. ఇప్పుడు మనం పుదీనా వేసుకుందాం. ఇంకా పుదీనా, కొత్తిమీర వేసుకొని బాగా కలుపుకోవాలి. వితౌట్ వాటర్ అండి, వాటర్ లేకుండా కలుపుకోవాలి. వాటర్ పోస్తే ఆ టేస్టే వేరే మారిపోతుంది. ఇలా చేసుకుంటే ఈ టేస్ట్ వేరే అండి. ఇది ఇడ్లీకి, చపాతీకి, అన్నానికి, సంగటికి, పూరీలకి అన్నిటికీ బాగుంటుంది. ఈ పుదీనా చట్నీ ఇలా తయారు చేసుకుంటే రుచికరంగా ఉంటుంది. చూసారు కదండి ఎలా కలుపుకోవాలన్నది. కిందది పైకి బాగా కలుపుకొని బాగా మెల్ట్ అయ్యేంత వరకు కలుపుకున్న తర్వాత ఇప్పుడు రాళ్ళు ఉప్పు వేసుకోవాలి. సాల్ట్ వేసుకున్న తర్వాత ఇంకొకసారి కలుపుకుందాము. ఇంకొకసారి కలుపుకున్న తర్వాత అంతేనండి, ఆల్మోస్ట్ ఆల్ అయిపోయింది. ఇప్పుడు కాసేపు తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకుందాము. చింతపండు కొంచెం వేయాలి. వేసి కలిపేసి ఒక 1 మినిట్లో స్టవ్ ఆఫ్ చేసుకునేస్తాం. ఎక్కువ వేయద్దండి చింతపండు, ఆ టేస్ట్ మారిపోతుంది. తక్కువగానే వేసుకోవాలి. ఒక గోలీ సైజ్ అంతా వేసుకోవాలండి, చిన్న గోలీ సైజ్ అంతా. చూడండి, మిక్సీ పట్టుకున్నాము. మిక్సీ పట్టుకున్న తర్వాత ఏ విధంగా ఉందో, కలర్ఫుల్గా, టేస్టీగా, రుచికరంగా, అంత ఈజీ టిప్స్తో మీకు ఈ పుదీనా చట్నీ ఎలా తయారు చేయాలన్నది తెలుసుకున్నారు కదా.
ఇదే విధంగా మీరు కూడా ప్రిపేర్ చేసి ఇంట్లో చేసుకుంటారని ఆశిస్తున్నా.